ఇచ్చారు. ఆ ప్రభువు సిలువలో మరణించాడు, చనిపోయినాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన శిష్యులందరూ కూడా ఆ సంగతిని గుర్తిరిగారు. ఇన్ని సంగతులు ఎరిగి వీళ్ళకేమీ తెలవకుండా ఉందా అంటే వాళ్ళకు కూడా తెలుసు. ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. మరి ప్రభు తెలవదా వాళ్ళకి? అపవాది ఏం చేశాడంట? అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలుగచేశాడు. వాళ్ళు దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఆయన శక్తి గలవాడని తెలిసి కూడా ఆయన నమ్ముకోలేకపోతున్నారు. అవిశ్వాసులని వారిని విడిచిపెడదామా అంటే మరి ఇప్పుడు ఏమైంది ఇక్కడ? వీళ్ళు ప్రభువుని గురించి సంభాషించుకుంటూ ఉన్నారే, ఆయనతో కూడా నడిచి వెళ్ళినటువంటి వారు కదా, ఆయన శిష్యులైనటువంటి వారుగానే ఉన్నారు కదా, కానీ వారు